నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనానికి ఇప్పుడు ఎబోలా వైరస్ రూపంలో మరో పెనుముప్పు పొంచి ఉందా అనే అనుమానాలు భాగ్యనగరాన్ని వణికిస్తున్నాయి. నగరంలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వైద్యాధికారులు అత్యంత అప్రమత్తత ప్రకటించారు. ఒకే విమానంలో ప్రయాణించి వచ్చిన ముగ్గురులో ఈ ప్రమాదకర లక్షణాలు బయటపడడంతో నగరంలో మళ్లీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు రాబోతున్నాయా అనే చర్చ మొదలైంది. ఈ వణుకు పుట్టిస్తున్న తాజా సమాచారం, పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ కలకలం గంటగంటకు మరింత తీవ్రంగా మారుతోంది. నిన్ననే ఒక అనుమానిత కేసు నమోదవగా ఈ రోజు తెల్లవారుజామున మరో ఇద్దరు వ్యక్తులు ఎబోలా ప్రాథమిక లక్షణాలతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి వెళ్లడం కలకలం రేపింది. వారిని పరిశీలించిన వైద్యులు తక్షణమే అప్రమత్తమైన మెరుగైన చికిత్స, ప్రత్యేక నిఘా కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇప్పటి వరకు ఈ భయంకర వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య 3కి చేరుకుంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఆ ముగ్గురు అనుమానితులు కూడా విదేశాల నుంచి హైదరాబాద్కు ఒకే ఒక్క విమానంలో కలిసి ప్రయాణించి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు బాధితులు ఒకే విమానంలో గంటల తరబడి ప్రయాణించారనే విషయం తేలడంతో వైద్యాధికారులతో పాటు విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ మూసి ఉన్న విమాన గదిలో వైరస్ ఇంకెవరికైనా వ్యాపించిందా అనే కోణంలో అధికారులు సదరు విమానంలో ప్రయాణించిన మిగతా ప్రయాణికుల వివరాలను అత్యంత వేగంగా సేకరిస్తున్నారు. వారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో ప్రతి ఒక్కరిని వెతికి పట్టుకునే పనిలో ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చేరిన ముగ్గురిని ఎవరికీ కాంటాక్ట్ లేకుండా ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి శరీరాల నుండి సేకరించిన రక్త నమూనాలను తుది నిర్ధారణ కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవేళ ఈ పరీక్షల్లో కనుక పాజిటివ్ అని తేలితే ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తి గొలుసును కట్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతుంది? కరోనా కాలం నాటి భయంకరమైన పరిస్థితులు మళ్లీ పునరావృతం కాబోతున్నాయా? అసలు భాగ్యనగరానికి లాక్డౌన్ తప్పదా అనే భయాందోళనలు ఇప్పుడు సామాన్య ప్రజలను వెంటాడుతున్నాయి. వైద్య వర్గాలు మాత్రం ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్తున్నప్పటికీ పూణే నివేదికలు వచ్చే వరకు నగరం ఊపిరి బిగబట్టి చూడక తప్పదు.